గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. మన ఛానల్ ఫాలోవర్ ఒకరు నాకు కొన్ని మెయిల్స్ చేశారు. ఈ విషయం గురించి దయచేసి ఒక వీడియో చేసి అందరికీ తెలియపరచండి, అవగాహన కలిగించండి అని కూడా అడిగారండి. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అవగాహన కలిగించడం కోసమండి. పేర్లు నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు, కేవలం మేటర్ మాత్రమే చెప్తాను. మనము పూజలు, పారాయణలు, మంత్ర జపాలు, తీర్థయాత్రలు ఇవి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటి జోలికి మాత్రం వెళ్ళకండి, చేయకండి. చేస్తే ఏదో కాస్త మనకి ఎఫెక్ట్ కొడుతుంది, లేదా మన ఇంట్లో ఇంకా ఒకరికి ఇద్దరికి ఎఫెక్ట్ కొడుతుంది అంటే సరే పోనివ్వండి. వంశానికి, కుటుంబానికి, బంధువులకి, తరతరాలకి అలాగా ఎఫెక్ట్ కొడుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఎప్పుడో పూర్వీకులు చేసినవి అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఆ మెయిల్స్ అన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఆవేదన కూడా కలిగిందండి. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఎవరైనా తెలుసుకుని మారుతారేమో, ఉపయోగపడుతుందేమో అనే ఆశతోటి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఒకటి, కమ్యూనిస్ట్ భావజాలం అలవర్చుకొని లేదా నాస్తిక భావజాలం అలవర్చుకొని ఎప్పుడు కూడా సాంప్రదాయాన్ని తిట్టిపోయడం. ఎవరైనా పండితులని, వాళ్ళందరినీ కూడా పురోహితులను తిట్టిపోయడం, ఇవన్నీ ఒక అర్థం లేని ఆచారాలు. వీళ్ళందరూ పిచ్చోళ్ళు, పనికి మాలిన వాళ్ళు, అమాయకులు, తెలియక ఇలా చేస్తారు, మేము మహామేధావులం కాబట్టి ఇవన్నీ చేయకుండా శుభ్రంగా టైంకి తిని టైంకి నిద్రపోతున్నాము. ఈ విధమైన ధోరణి ఇది చాలా 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 తప్పు. మిగతా మతాల విషయాలు ఎలా ఉన్నా కూడా మన సాంప్రదాయంలో వీలైనంత వరకు మనం వేదోక్త పద్ధతిన, శాస్త్రోక్త పద్ధతినే చేస్తూ ఉంటాము. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిల్లో కూడా ఒక మంచి నైతిక విలువలు ఉంటాయి, సంస్కారం ఉంటుంది, వాటిలో కూడా సైన్స్ ఉంటుంది, మహత్వం ఉంటుంది. అర్థం లేని చేదస్తాలు అంటే ఈ చేసే వాళ్ళందరూ కూడా పిచ్చివాళ్ళును, ఈ కమ్యూనిస్టులు, నాస్తికవాదులు వీళ్ళే తెలివైన వాళ్ళ. ఇలాగ ఎప్పుడు కూడా ఒక నాస్తికవాదాన్ని, కమ్యూనిజాన్ని అలవరుచుకొని ఎప్పుడు కూడా హిందువులని, పండితులని, పురోహితులని, హిందూ ధర్మంలో ఉన్న ఆచారాలని తిట్టిపోయడం. ఈ భావజాలము కంప్లీట్గా వంశానికే ప్రమాదకరం. ఎలా ప్రమాదకరము, ఏమైంది కూడా నేను మీకు చెప్తాను మరలా. ఇప్పుడు రెండవ విషయం, ఇలాంటి భావజాలాలు పెట్టుకొని ఈ మన గ్రంథాలలో రంధ్రాన్వేషణలో చేయడం. మహాభారతం చేస్తారు. ఎంతటి మహాభారతంలో వీళ్ళకి ఏమర్థమవుతుందో తెలుసా? ధర్మరాజు జోదమాడి పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఇదా భారతం చదివి అర్థమైంది. ఈ ధర్మరాజు ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అన్నదానం చేసేవాడు తెలుసా? నిరతాన్నదాత ధర్మరాజు వారు. 1,00,000 మంది ఒక పంక్తిలో కూర్చొని లేసాక ఒకసారి గంట మోగుతుందట, మరలా ఇంకొక 1,00,000 మంది పంక్తిలో కూర్చొని లేసాక ఇంకోసారి గంట మోగుతుందట. అలాంటి గంట ఆ ధర్మరాజు గారి ఆస్థానంలో గణ 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 అని పగలు రాత్రి మోగుతూనే ఉంటుందట. అంటే వారు రోజుకి ఎన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారో ఆలోచించండి. ఎంతటి అన్నదాత, ఎంతటి ధర్మ ప్రభువు అంటే అరణ్యాలకు వెళ్ళినప్పుడు కూడా తాను కందమూలాలు తిన్నాడు, తన తమ్ముళ్ళు అవే తిన్నారు, తన భార్య అవే తిన్నది. వనవాసం చేస్తాము, వానప్రస్థులమయ్యి బ్రహ్మచర్యం పాటించి ఉంటామని ప్రతిజ్ఞలు చేశారు కాబట్టి. కానీ తనను చూడ్డానికి వచ్చిన బ్రాహ్మణులు, తనను చూడ్డానికి వచ్చిన తన రాజ్య పౌరులకి అన్నం పెట్టలేకపోతున్నానే, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు అని తను బాధపడి సూర్యభగవానుడిని ఆరాధించి అక్షయ పాత్ర పొంది, అక్షయ పాత్ర ప్రసాదించిన పదార్థాలన్నీ కూడా భగవదర్పణము చేసి వీళ్ళందరికీ అరణ్యాల్లో కూడా అన్నదానం చేశాడు ధర్మరాజు. తాను ఎప్పుడు అక్షయ పాత్రలో ఒక లడ్డూనో మిఠాయో తీసుకొని తినలేదండి. తాను తవ్వుకొని కందమూలాలే తిన్నాడు, తన తమ్ముడికి భార్యకి అదే పెట్టాడు. ఇలాంటి మహాభారతంలో ధర్మరాజు జోదం ఆడాడు, పెళ్ళాన్ని పరులకు అప్పచెప్పాడు. ఇదే రంధ్రాన్వేషణ చేసేది. అలాగే రామాయణంలో వీళ్ళు వెతికేది ఏంటంటే రాముడు మాంసం తిన్నాడు, రాముడు మద్యం తాగాడు, తన భార్యను అవమానించాడు, అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు. ఇలాంటి రంధ్రాన్వేషణలో చేయడం రామాయణంలో. ఇక భారతం సంగతి తెలిసిందే. కృష్ణుడు రాసలలో కృష్ణుడు ముద్దులు పెట్టాడు, వాటేసుకున్నాడు, ఇదే గొడవ. ఏ గ్రంథాలు ముట్టుకోవడం చేతనే, కేవలం స్మరించడం చేతనే మనుషులు పరమ పవిత్రులవుతారో అలాంటి రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, భగవద్గీత ఇత్యాది గ్రంథాలలో రంధ్రాన్వేషణలు చేయడం. ఆ పుస్తకాలు ఎడం చేత్తో పట్టుకొని అలా తిరిగేసి దీంట్లో ఈ తప్పు ఉంది, ఆ తప్పు ఉంది అనేసి రంధ్రాన్వేషణలు చేసి దీంట్లో బూతులున్నాయని ప్రచారం చేయడం. ఇది ఏమవుతుందంటే మహాపాతకమయ్యి కొన్ని వంశాలు ఇలాగే ఊడ్చుకుపోయి అనుభవిస్తాయి ఈ పాతకాలు చేస్తే. అలాగే ఎవరైనా పండితులు ఉంటారు, ఏదైనా ప్రసంగాలు చేస్తుంటారు, భాగవతమో రామాయణమో భగవద్గీతో ఇంకోటి చెప్తూ ఉంటారు. వాళ్ళు డబ్బుల కోసమే అలా చేస్తున్నారని, వాళ్ళు ఇవి చెప్తూ వ్యాపారాలు చేస్తున్నారని, ఇలా పురాణాలు చెప్తూ ఇలాంటి ధర్మ ప్రచారం చేస్తూ లక్షలు కోట్లు సంపాదిస్తున్నారని 24 గంటలు పండితుల మీద, పరమ భాగవతోత్తుల మీద
నోరు బారేసుకోవడం, వాళ్ళని తిట్టిపోయడం, ఇది మహాపాతకం అండి, గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే 10 మందికి చెప్పేటప్పుడు ఏదైనా వక్రీకరించి చెప్పడము, లేదంటే వక్ర భాషలు పుస్తకాలుగా రచించడము, లేదంటే వాళ్ళ సొంత సిద్ధాంతాలు మనసులో పెట్టుకొని కావాలని కొందరు దేవుళ్ళని కెంచపరిచి వ్యాఖ్యానాలు చేయడము, శాస్త్రాల్లో లేకపోయినా సరే అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు 10 మంది అదే నిజమనుకుంటారు కాబట్టి అంతవరకు ఖండించవచ్చు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పవచ్చు, తప్పు లేదు. అది కూడా గౌరవ ఆధారాలతోటే. కానీ కావాలని వేసేసి వ్యక్తిగతంగా వాళ్ళని నిందించడము, దూషించడము ఇలాంటివి చేస్తే కూడా వంశాల మొత్తానికి తీరని దోషం తగులుతుంది. ఇంకొకటి, ఎవరైనా బాగుండకూడదు, ఎవరు నాకు ద్రోహం చేశారు వాళ్ళు నాశనం అయిపోవాలి, ఈ పేరుతోటి వామాచార పూజలు చేపించడం. ఇప్పుడు నేను చెప్పబోయే కుటుంబం వారు ఈ వామాచార పూజలు కూడా తీవ్రంగా చేపించేశారు. వాళ్ళని లేపేద్దాం, వీళ్ళని లేపేద్దాము, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు నష్టపోవాలి, వీళ్ళ కుటుంబమే లేకుండా ఉడుచుకుపోవాలి, ఇలాంటి ఈ పిచ్చి భావజాలం, ఒక దుర్మార్గపు యాటిట్యూడ్ మనసులో ఉంచుకొని వామాచార పూజలు అధికంగా చేపించడం. ఈ తీవ్ర పూజలు, ఇంకొకళ్ళని ఎవరికో ఏదో జరగాలని వామాచార పూజలు ఇలాంటివిగానే చేశారంటే వాళ్ళకు జరగడమేమో కానీ ఈ శాపము తగిలి అసలు వంశాలకే ఆ దోషం పోదండి. ఏం చేసినా ఆ దోషం పోదు, గుర్తుపెట్టుకోండి అంతే. కాబట్టి అలాంటి పూజల జోలికి వెళ్ళకండి. అలాగే ఏదో కృష్ణారామ గోవింద అనుకునే భాగవతోత్తములు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎంత చేయడం, వీళ్ళ పనికిమాలిన వాళ్ళు, డబ్బు సంపాదించడం చేత కాదు, సుఖపట్టడం సాధు, తిరిగి హాయిగా అనుభవించడం చేత కాదు, ఏదో పిచ్చి వాళ్ళ కృష్ణారామ అనుకుంటూ ఉంటారు. పనికి మాలిన వాళ్ళకి, పని చేయడం చేతగాని వాళ్ళకి, సుఖపట్టడం చేతగాని వాళ్ళకి ఏమి చేయలేక ఇలా కృష్ణారామ అనుకుంటారు అనే ఒక పిచ్చి భావజాలం మనసులో పెట్టుకొని ఎప్పుడు భక్తులని పరమ భాగవతోత్తముడిని నింద చేయడము, దీనికి అసలు ఇది బ్రహ్మహత్యా పాతకంతో సమానం. అసలు దీనికి నిష్కృత లేదు. నా ఒక మేలు చేసిన ఒక కుటుంబంలోని వారు, వారి బంధువులు ఇలాంటివన్నీ చేసి వారు పుట్టడానికి కులానికి సంప్రదాయ కులమే అయినా సరే అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు మాంసానికి, మద్యపానానికి, రకరకాల దురలవాట్లకి బానిసలైపోయారు. వదులుదామన్నా వదలలేకపోతున్నారు. ఇంకొకటి, వీళ్ళ వంశాలలో పుట్టిన పిల్లలు అన్య మతాల్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళు ఎంత కాదనుకుంటున్నా, ఇప్పుడు వద్దనుకుంటున్నా అవే జరుగుతున్నాయి. వాళ్ళ వంశాల్లో ఆడపిల్లలు మగపిల్లలు పోయి ముస్లిమ్స్ను క్రిస్టియన్స్ను చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నారు. అలాగే మనసులు పాడైపోయి, మతులు చెడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారు, సమాజానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, మానసిక స్థితి సరిగ్గా ఉండడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే శాస్త్రాలను ఎప్పుడూ కూడా నింద చెయ్యకూడదు, పరమ పవిత్రమైన గ్రంథాలలో రంధ్రాన్వేషణలు చెయ్యకూడదు, పరమ భాగవతోత్తములను అవమానించకూడదు, ఎవరైనా సరే నశించిపోవాలి, ఓడిపోవాలి అనే ఉద్దేశంతో వామాచార పూజలు, తీవ్ర దేవతా హోమాలు చేపించకూడదు. ఇవన్నీ కూడా తిరిగి గట్టిగా మనకు కొడితే కొట్టాయండి, పిల్లలకి, మనవాళ్ళకి, ఆ తర్వాత జనరేషన్లో వాళ్ళకి కూడా కొడతాయి. ఇంతకు ముందు ఒక 6 నెలల క్రితం అనుకుంటా నేను ఒక వీడియో చేశాను. ఒక వైష్ణవ పూజారి విష్ణువాలయంలో గరుత్మంతుల వారి విగ్రహము, పంచలోహాల విగ్రహం ఏదైతే ఉందో దాంట్లో ఎవరు చూడకుండా ఒక మొక్క కట్ చేసుకొని తీసుకుని వెళ్ళి బంగారము వెండి ఎంత వస్తుందో కరిగించి అంత తీయించి అది పెట్టి జోదం అంటే పేకాట్లు ఆడాడు. అది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళు కూడా తీవ్ర పేదరికంతో, బయటకి చెప్పుకోలేని వ్యాధులతోటి బాధపడుతున్నారు. వీళ్ళందరూ పాపం మంచోళ్ళే, ఆ ఎఫెక్ట్ కొట్టింది, పోవడం లేదు. ఇవన్నీ ఏవో విగ్రహాలు, బొమ్మలు, రాళ్లతో చెక్కినవి, లోహాల గురించి తయారు చేసినవి. ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరో 10 రోజులు తిన్న ధరక్క చెట్ల కింద కూర్చుని తాటాకుల మీద రాసేసినవి. వీటిని కష్టపడి అధ్యయనం చేసే వాళ్ళు, పండితులు, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పని లేక తిని తాగి సుఖపట్టం తెలియక కష్టపడి ఈ పుస్తకాల్లో తల ముంచి ఇంత తిప్పలు పడుతున్నారు, ఇంత అధ్యయనం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఆలోచనలు వదిలేయండి. చాలా 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 తప్పు. ఇదంతా విజ్ఞాన సర్వస్వం. ఇది మన ధర్మశాస్త్రాలలో విజ్ఞానం అంతా నిక్షిప్తం చేయబడి ఉంది. ఒక పండితుడు అంటే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా కూలంకషంగా చదివి అధ్యయనం చేసి తను నిస్వార్థంగా 10 మందికి చెప్పేవాడు. ఒక భాగవతుడు అంటే నిరంతరము భగవతుడి మీద మనసు పెట్టి భౌతికమైన విషయాలకు లంపటలు కాకుండా భౌతికమైన విషయాలని, ఇంద్రియాలను మరణించి పరమాత్మ పాద సేవ చేసుకుంటూ అందరిలోనూ ఆ పరమాత్మని దర్శిస్తూ బ్రతికేవాడు. ఇంకొకటి ఎవరైనా మనకి నష్టము, ద్రోహము చేశాడు అంటే దాన్ని
తెలివితో ఎదుర్కోవాలి, చట్టపరంగా ఎదుర్కోవాలి. అది కూడా వల్ల కానప్పుడు దైవానికి ధర్మానికి విడిచిపెడితే మన వైపు ధర్మం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నాటికైనా సరే శిక్ష తప్పదు. ఈ కోర్టులో తప్పినా ఆ పై కోర్టులో వదులుతుందా చెప్పండి? ఎన్ని జన్మలకైనా చేసిన కర్మ అనుభవించాల్సిందే కదా. తొందరపడేసి తీవ్ర దేవతా పూజలు, వామాచార పూజలు, ఎక్కడికి వెళ్ళి మిరపకాయలతోటి హోమాలు ఇవన్నీ చేపించకండి. ఆ ఎఫెక్టులు గట్టిగా మన తర్వాత తరాలు పిల్లలు మనవాళ్ళ మీద వీళ్ళందరూ ఎన్ని జనరేషన్స్ వరకు చూపిస్తుందో తెలియదు. దేవతా శాపాలు తగులుతాయి, ఋషుల శాపాలు తగులుతాయి, భాగవతుల శాపాలు తగులుతాయి. గుర్తుంచుకోండి, తెలిసి తెలియని అజ్ఞానంతో ఇలాంటి పనులు చేయకండి. ఈ కుటుంబానికి సంబంధించిన ఇంకా రాసుకొచ్చిన వ్యక్తిగత విషయాలు ఏమైతే ఉన్నాయో అవి నేను బయట పెట్టడం లేదు. మీకు విషయం అయితే తెలిసింది కదా, ఇలాంటి పనులు చేస్తే దారుణంగా గట్టిగా దెబ్బలు తగులుతాయి. అసలు ఎన్ని తరాలకైనా సరే కోలుకోలేని దెబ్బలు తగులుతాయి. దయచేసి ఇలాంటివి చేయకండి. చక్కగా మీ పూజలు చేసుకోండి, దేవాలయాలకు వెళ్ళిరండి, మన శాస్త్ర గ్రంథాల అధ్యయనం చేయండి, భక్తులని పండితులనే చక్కగా గౌరవించండి. ఏది గుడ్డిగా నమ్మకండి. ఒకసారి మీరు కూడా చదివి క్రాస్ చెక్ చేసుకోండి. ఖండించాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఖండించండి. అది కూడా జ్ఞానము కోసమే, అది కూడా ధర్మబద్ధంగా అంతవరకు. ఎవరేం చేసినా కూడా వాళ్ళకి కీడు తలపెట్టి తీవ్ర దేవతా పూజలు, వామాచార పూజలు, హోమాలు అవేమీ కూడా చేపించకండి. చేతబడులు, బాణామతులు అవి కూడా ఏమీ చేపించకూడదు. విధిని లేదా తల రాతని మన చేతుల్లోకి తీసుకొని వాడిని లేపించేద్దాం, వీడిని చంపించేద్దాం, వాళ్ళని నాశనం చేద్దామనే ఆలోచనలు చేస్తే గట్టిగా తగులుతాయండి, తరతరాలకి తగులుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో హిందూ బంధువులు జాగ్రత్త వహించాలి. జాగ్రత్తగా ఉండి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను, ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.